ముందుగా నారాయణ మాజీ మంత్రివర్యుల ఆధ్వర్యంలో 100 కోట్ల నిధులు పోగు చేస్తున్నారంటూ వచ్చిన వార్త ఒకటి ఆసక్తికరంగా ఉంది. గతంలో ₹2 వడ్డీకి తీసుకునేవారట, ఇప్పుడు ₹5 వడ్డీకి తీసుకుంటే ఆశ్చర్యంగా ఆయన కాలేజీకో ఎక్కడికో వెళ్ళి కౌంటర్లు పెట్టారట. కౌంటర్లో కూడా డబ్బులు వసూలు చేశారు. దాన్ని రహస్య స్థలానికి తరలించేశారంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. నిజానికి తెలుగుదేశం పార్టీ వారు ఈ రకంగా చేస్తున్న ప్రయత్నాలు ఏ రకంగా ఉన్నాయి, మొత్తం మీద ఈ ఆర్థిక వనరులు ఏ మేరకు సమకూర్చుకోగలిగారు, మరి ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు పెడతానికి సిద్ధమవుతున్నట్లేనా? బాజీ గారు నమస్కారం. కొమ్మినేని గారు నమస్కారం. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకి మీ ద్వారా ప్రజలకి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సార్, ఒకటి, ఎన్నికల వేళ గెలుపు కోసం ఆరాటపడి దాస్తే పోగేస్తే ఎన్నికల తర్వాత ఉపయోగపడతాయనేటువంటి అంశాలు రాజకీయ క్షేత్రాలలో మామూలుగా మారినటువంటి మాటల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ యొక్క నిధులు రేపటి ఎన్నికలకి ముదులుగా మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొమ్మినేని గారు, వాస్తవానికి ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల వేళ సహకారాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి పొందేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఇవి కేవలం ఎలక్షన్ యొక్క ప్రక్రియలో గెలుపు యొక్క ప్రక్రియను మార్చడం కోసం వాడేటువంటి పరిస్థితి ఇదివరకు గతంలో ఉండేదండి. కానీ నేడు మారింది. నేడు ఏమైందంటే గెలిచిన తర్వాతే ఎన్నికలకి మనం సిద్ధమవ్వాల్సినటువంటి తరుణంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి అవకాశాలు మొత్తాన్ని ఇబ్బడముబ్బడిగా దాన్ని నిధులుగా మార్చి వాటిని మొత్తానికి ఒక గూటికి చేర్చి ఆ చేర్చినటువంటి దాన్ని ఎన్నికల యొక్క సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు అందించేటువంటి ప్రక్రియలో కొంతమంది కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో తలపడుతున్నారు, పూర్తిగా వాళ్ళు సహకరిస్తున్నారు. ఈ సహకరించే క్రమంలోనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, పట్టుబడులు జరుగుతాయి, పెద్ద ఎత్తున దొరుకుతాయి. క్రమం మారి ప్రజల యొద్దకి ఈ డబ్బుతో అవసరం లేదు అనేటువంటి తరుణం వచ్చిన రోజు వరకు ఇదే స్థితి నడుస్తుంది అనేది వాస్తవమైనటువంటి విషయం. కొమ్మినేని గారు, ₹5 వడ్డీకి 600 కోట్లు ఎట్లా పోగు చేస్తారు? చాలా తమాషాగా ఉంది నిజంగానే. నారాయణ గారు అంతకుముందు విద్యా సంస్థలు నడుపుకునేవాడు. మొత్తం మీద చంద్రబాబు గారు ఆయన లాక్కొచ్చారో, ఆయనకే ఇంట్రెస్ట్ ఉండొచ్చాడో కానీ అప్పుడే 2014లోనే ఆయన బోర్డు ఖర్చు పెట్టాడని, ఆయన స్టూడెంట్స్ అందరినీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని జగన్ గారికి వ్యతిరేకంగా హోటళ్ళు వీటన్నిటిలోనూ మౌత్ పబ్లిసిటీ చేయించారని, ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారనేది కొందరు అనేది టాక్ వస్తూ ఉంది. అది వేరే విషయం. బట్ ఆ రకంగా డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా మంత్రి పదవి కూడా తర్వాత పొందాడు. 5 ఏళ్ళు పదవులు అనుభవించారు. అమరావతిలో 58 ఎకరాల పొలం కూడా తీసుకున్నారు. ఇవన్నీ చాలా జరిగినాయి కదా. ఈ ₹5 వడ్డీ ఎట్లా భరిస్తారు? గతంలో ₹2 వడ్డీ భరించడమే కష్టమైతే ₹5 వడ్డీ ఇచ్చే వాళ్ళకి ఒకవేళ పొరపాటు నారాయణ గారు ఎగ్గొడితే ఇదంతా బ్లాక్ మనీయే కదా. ఆల్మోస్ట్ అఫీషియల్గా అయితే ఉండదు కదా ₹5 వడ్డీకి. ఎట్లా ఎగ్గొడితే ఏం చేస్తారు వాళ్ళంతా పాపం? ఇక్కడ ఏమి లెక్కలుండవు కొమ్మినేని గారు. ఎందుకంటే కౌంటర్లు పెట్టి డిపాజిట్ తీసుకున్నారంట కదా. మామూలుగా ఎన్నికల పందాలప్పుడు ఇదివరకు చేతి సహాయం ఉండేది. ఆ తర్వాత కోడి పందాలుగా మారినప్పుడు ₹1 వడ్డీ లేదు, ₹2 వడ్డీలు ఉండేవి. ఇప్పుడు ఎడ్ల పందాలుగా మారినాయి కదా. రాష్ట్రం ఎడ్ల పందాలుగా మారింది కాబట్టి ₹5-10 వెళ్ళేటువంటి స్థితికి వచ్చింది. గెలిస్తే వెనక్కి వస్తాయి, ఓడిపోతే తర్వాత వస్తాయో సస్తాయో అనేటువంటి పరిస్థితి ఎన్నికల జ్యోతిష్యం మీద ఆధారపడినటువంటి స్థితి అండి. కాకపోతే పెట్టుబడిదారులుగా మారినటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహ వంతులు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు ఉత్సాహం చేస్తున్నటువంటి ప్రోత్సాహం మొత్తం కూడా ప్రజాధనమే. కొల్లగొడుతున్నవో లేకపోతే ఇళ్లలోంచి తెస్తున్నవో కాదండి. ఇవి పూర్తిగా కూడబెట్టినటువంటి లాగి ప్రజలకు అంటించేటువంటి క్రమంలో పోతాయి. నోట్ల రాజకీయాలు మారినంత వరకు ఇటువంటి గేట్లు తెరిచి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దొడ్లలో దొరికేటువంటి కూడా ఇటువంటి డబ్బులేనండి. ₹5-10 వడ్డీలకే దొరుకుతాయి గ్యారంటీగా. రైట్. నాయుడు గారు రాజమండ్రి నుంచి. నాయుడు గారు నమస్కారం, చెప్పండి. ఏమిటి మాజీ మంత్రి నారాయణ గారు ఏకంగా 600 కోట్లు పోగు చేసి ఇచ్చారట, తెలుగుదేశం తరఫున రెడీ చేసుకున్నారట. ₹5 వడ్డీ అంట. మీరు మీ బొట్టు కూడా వాళ్ళు కూడా ఏమైనా ప్రయత్నం చేస్తారా? నమస్కారం, చెప్పండి. వాళ్ళకి ₹600 కోట్ల అంటే చాలా తక్కువ సార్. అంతేనా? పల్లీలేనా? బఠానీలు పల్లీలేనా? అంతే అండి, చాలా తక్కువ అండి. ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ గురించి కూడా మాట్లాడుకోవడం వేస్ట్ సార్. అంటే వేస్ట్ అంటే ఆ రోజు రాసిన అబద్ధాలు చెప్పకపోతే ఏమవుద్దంటే ఎవరైనా కొంతమంది సాక్షి ప్రేక్షకులన్నా ఓహో ఇట్లా జరుగుతుందేమో అని అనుమానించకూడదు కదా. అందుకోసం నేను కావాలని వాళ్ళు రాసిన అబద్ధం
వాస్తవం ఏమిటి? వాళ్ళు రాసేది రోజు విశాఖ మీద పడి ఏడుస్తున్నారు. విశాఖ ద్వారానే రామోజీరావు అభివృద్ధి చెందాడు, అయినా కూడా రోజు అబద్ధాలు రాస్తున్నారు. ఎట్లా ఇది దారుణంగా ఉంది. ఆయన మాబోటి వాళ్ళని చాలా బాధపడుతున్నాం. ఏంది ఈ దరిద్రం? ఈ రోజు బట్టలోడ తీసి తిరుగుతున్నారు వీళ్ళిద్దరూ, రామోజీరావు రాధాకృష్ణ అనే పరిస్థితి తీసుకొచ్చారే అని అనుకుంటున్నాం. కానీ అందుకని చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా చెబుతున్నాము. సరే, అయినప్పుడు కూడా మీ అభిప్రాయం చెప్పారు. ఓకే, ఈ డబ్బు గురించి ఏమైనా మాట్లాడతారా? అయిపోయిందా? ఓకే, రైట్. కృష్ణ పరమాత్మ, అనకాపల్లి. కృష్ణ పరమాత్మ గారు, అందరికి నమస్కారం అండి. నమస్కారం. అసలు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాలనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు అండి. దాని గురించి అని ఆయన ఎన్ని వేషాలని వేస్తారు. ఇప్పుడు నారాయణ కాలేజీల్లో 5 రూపాయలు వడ్డీలకు వసూలు చేయడం అనేది చాలా అమానుష్యం అండి. అయితే దీని వెనక ఏంటంటే ఎన్నికల్లో గెలిస్తే తిరిగి డబ్బు ఇస్తారు, ఓడిపోతే డబ్బులు ఇవ్వడం జరగదండి. అదే స్వీట్స్ తోటి ఈ డబ్బులు కలెక్షన్ అనేది జరుగుతుందని చెప్తే ఇంకో వేరే కాదండి. అందుకే అప్పులు చేయాల్సి వస్తుంది అనమాట. ఈ డబ్బులని ఖర్చు పెడితే ఇప్పుడు 2019లో ఖర్చు పెట్టిన డబ్బులు రాలేదేమో, అందుకని మళ్ళీ ఇప్పుడు అప్పులు చేయాల్సి వస్తుందేమో. అందుకే ఆ మధ్య ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారని ప్రచారం జరిగింది. వాళ్ళ మరదలేదో ఆరోపణ చేస్తుంటుంది, ఏదో మొత్తం మీద ఏదో నడుస్తూ ఉంటుంది. కానీ బట్ ఎలక్షన్ల కోసం మళ్ళీ వసూలు మొదలుపెట్టారో ఏందో చూడాలి. ఇచ్చేవాళ్ళైనా అంత నమ్మకం ఎట్లా ఇస్తారో ఆశ్చర్యం వేస్తుంది. కృష్ణరాజు గారు, సార్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నారాయణ వారి ఆర్థిక బంధం అనేది జగద్విత్తం అందరికీ తెలిసిందే. నారాయణ విద్యా సంస్థలో లేకపోతే నారాయణ గారు తెలుగుదేశం పార్టీకి ప్రధానమైన ఫైనాన్షియల్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో దాదాపు 6,000 కోట్ల రూపాయల వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లోక్సభకు కానీ లేకపోతే శాసనసభకు కానీ ఖర్చు పెట్టినట్టుగా ఏడీఆర్ అనే ఒక సంస్థ, అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ చెప్పింది. ఆ తర్వాత మీకు నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ అనే ఒక సంస్థ కూడా మనీ పాలిటిక్స్ అనే దానికి తెలుగుదేశం పార్టీ అయితే ఒక నారాయణే కాదండి ఈ కథనంలో ఉన్నది. ఒక్క నిమిషం కృష్ణరాజు గారు, ఈ కథనాన్ని మీరు చదివి ఉంటారు. ఒక నారాయణ గురించే కాదు, సుజనా చౌదరి ఎన్ని వేల కోట్లు ఎగ్గొట్టింది, అలాగే గంటా శ్రీనివాసరావు బ్యాంకులకి 800 కోట్లు ఇవ్వాల్సింది, అలాగే ఇది రిత్విక్ సంబంధించిన పంజారం, ఇవన్నీ కూడా పోలవరాన్ని రాయపాటి రంగారావు గారు 150 కోట్ల లంచం ఇచ్చారని డైరెక్ట్గా చెప్పటం, ఇవన్నీ కూడా ఈ నారాయణ ఏకంగా కౌంటరే పెట్టడం కాలేజీలో. వీళ్ళందరూ ఫైనాన్స్ చేస్తున్నారు చంద్రబాబుకి అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ రాశారు. సార్ ఇక్కడ నారాయణ గారి ఈ 5 రూపాయల వడ్డీకి సంబంధించి వినిపిస్తున్న కథనం ఏమిటంటే, ఒకటి, మీరేమీ భయపడద్దు, వచ్చేది మన ప్రభుత్వమే, అమరావతి వాల్యూ పెరుగుతుంది, అక్కడ మనకు వేలాది ఎకరాలు ఉన్నాయి అని చెప్పి కొంతమందికి ఆ భూమికి సంబంధించిన పత్రాలను కూడా హామీగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అది ఒక అంశం అండి అక్కడ. రెండోది, ఎందుకు ఇంత డెస్పరేట్ గా 5 రూపాయలకు అయినా కానీ తీసుకుంటున్నారు అంటే, మిగిలిన మార్గాలు ఏవైతే ఉన్నాయో, అంటే మిగిలిన సోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వీరు డెస్పరేట్ గా ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, మనం డబ్బు కావాలి, మనకి ఎన్నికల్లో మనం గెలవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు 5 రూపాయలకి లేకపోతే 6 రూపాయలకు వాళ్ళు ఈ రుణాలు తీసుకుంటున్న ప్రయత్నం చేస్తున్నట్టుగా అంటే ఇంతవరకు సినిమా రంగంలోనే 10 రూపాయల వడ్డీ అంటే ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా 5 రూపాయల వడ్డీని ప్రవేశపెట్టారు. అది తెలుగుదేశం ఘనత అనుకోవాలేమో. అదొక డిస్పరేట్ కండిషన్ సార్. ఇది ఒక ఇంకా వేరే గత్యంతరం లేదు. మనం ఎట్ ఎనీ కాస్ట్ మన ఈ ఎన్నికల్లో గెలవాలి. గెలవకపోతే మన ప్రధానమైన అంశం ఏంటంటే అమరావతి, దాన్ని మనం పూర్తిగా శాశ్వతంగా కోల్పోతాం, అక్కడ మనం పెట్టుబడులు పెట్టాము, అన్ని పోతాయి అనేది ఒకటైతే, రెండోది ఈ సోర్స్ మనం ఇంతకు అనుకున్నాం కదండి. ఇది మనం ఇంతకు అనుకున్నట్టు రిత్విక్ కావచ్చు, ఇండోసోల్ కావచ్చు, లేకపోతే ప్రత్యూష కావచ్చు, సుజనా చౌదరి గారి కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు, మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు కూడా వాటి మీద నిఘా పెట్టడం, వాటిని తనిఖీలు చేయడం, ఇవన్నీ జరుగుతుండటంతో అక్కడ నుంచి నిధులు మళ్లించేందుకు ఆస్కారం లేకపోవడం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, వీరికి ఎప్పుడు అండగా ఉండే ఒక మీడియా సంస్థ, దానికి అనుబంధంగా ఉండే వ్యాపార ఫైనాన్షియల్ సంస్థల నుంచి కూడా గతంలో పెద్ద ఎత్తున నిధులు ప్రవహించేవి. ఇప్పుడు ఆ నిధులు కూడా ఆగిపోవడంతో వేరే గత్యంతరం లేక 5 రూపాయల వడ్డీకి నారాయణ గారు సంస్థ పేరు చెప్పడానికి ఏమైనా ఇబ్బంది ఉందా?
అందరికీ తెలిసిందే సార్. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకని చెప్పి ఓకే. అందరికీ తెలిసిన సంస్థ ఇది. అంటే ఆ సంస్థకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఎక్కడికక్కడ ఈ ఆదాయ మార్గాలు మూసుకుపోవటంతో ఇంకా నారాయణ గారు లాస్ట్ రిసార్ట్ గా ఇటువంటి వడ్డీ మీద పెద్ద మొత్తంలో వడ్డీలు తీసుకుంటూ వాటిని ఎన్నికల్లో ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక అంచనా ఏంటంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వారి అనుబంధంగా ఉన్న మిత్ర పార్టీలు ఒక్కొక్క అసెంబ్లీ ఎన్నికకు 40 కోట్ల రూపాయలు చొప్పున, పార్లమెంట్ సభ్యులకైతే 80 నుంచి 100 కోట్ల రూపాయలు చొప్పున వారు ఖర్చు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా ఇదే జరిగితే వారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు 9,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇది అతిశయోక్తమైన కాదు. గత ఎన్నికల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ వారు దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా మీకు ఇంత చెప్పినట్టు ADR అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ తెలియజేసింది. రెండోది మీకు ఇంత చెప్పినట్టు నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అనే సంస్థ కూడా భారతదేశంలో ఎన్నికల సమయంలో అత్యధికంగా ఖర్చు పెడుతున్న రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి వారు చాలా విస్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు. రైట్. ఓకే, రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ అన్నటువంటి పెద్దలు కృష్ణరాజు గారికి, బాజీ గారికి ముందుగా నమస్కారాలు. ఈరోజు మరి ఎన్నికలు రాబోతున్నటువంటి సందర్భంలో ఈ డబ్బుకు సంబంధించి జిమ్ముక్కులు చేయనియండి, కుట్రలు కుతంత్రాలు రకరకాల ఎన్ని కుట్రలైనా చేయడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా ఇదొకటి, ఇది డబ్బు సేకరించడం అనేది. మీరు 1000 కోట్లు కాదు, ఎన్నికల సమయానికి 10,000 కోట్లతోటి ఎన్నికల్లో దిగడానికి ఆయన సిద్ధపడతాడు, అందులో సందేహం. ఎందుకంటే ఆయనకు వనరులు ఉన్నాయి ఇప్పటికే. మరి NRIల దగ్గర నుంచి అయితేమి, లేదా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అయితేమి, మరొక రకరకాలుగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డబ్బు సమీకరించగలిగినటువంటి సత్తా ఆయనకు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. సో అందులో ప్రధాన భూమిక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నారాయణ గారిది. నారాయణ గారు మరి వాళ్ళిద్దరూ ఒకటే. నారాయణ గారితో పాటు సుజనా చౌదరి ఇంకెవరెవరు ఉన్నారు. చెప్తాను సార్, వాళ్ళు చెప్తాను సార్. అంటే ప్రధానంగా ఈ ఆపరేషన్ అంతా నారాయణ గారు, అంటే నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు వేరేం కాదు, ఆత్మలు ఒకటే, శరీరాలు మాత్రం వేరు. ఇద్దరు కలిసి ఏ కార్యక్రమం అయినా కూడా, అందుకే అందులో భాగంగానే రాజధాని ప్రాంతాన్ని నారాయణ గారికి అప్పచెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా ఆయన్ని ఎమ్మెల్సీ చేసి, మరి ఓడిపోయినటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ద్వారానే మొత్తం ఆపరేషన్ అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో 5 సంవత్సరాలు చేశారు. సో ఇప్పుడు వాళ్ళు వసూళ్ల కార్యక్రమం అనేది అంతర్జాతీయ దగ్గర నుంచి గ్రామ స్థాయి దాకా వసూళ్ల కార్యక్రమం. ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని నిర్మాణానికి అని చెప్పి జోలి బట్టి డబ్బులు వసూలు చేశారు. అనేక మంది డబ్బులు ఇచ్చారు, బంగారం ఇచ్చారు. మరి అనేక మంది మరి వాళ్ళు ఇచ్చిన డబ్బు ఏమైనట్టు అసలు ఇది ఈ రోజుకి లెక్కలేదు. ఆ డబ్బు ఎక్కడికి పోయినట్టు, లేదా రాజధాని నిర్మాణం ఏమైనా జరిగిందా, వాళ్ళు ఏమైనా చేశారా? తాత్కాలిక నిర్మాణం కేంద్రం ఇచ్చిన నిధులతో తాత్కాలిక నిర్మాణం కొంత జరిగింది. కాబట్టి ఆ విధంగా వసూల్లో చేసేటువంటి కార్యక్రమం చేస్తూ వాళ్ళల్లో అందులో భాగంగానే మరి సీఎం రమేష్ గారు, లేదా గంటా శ్రీనివాసరావు గారు, లేదంటే సుజనా చౌదరి గారు చూడండి, దాదాపు 10,000 కోట్ల రూపాయలు కూడా బ్యాంకులకు అప్పులు పెట్టేసేసి కూర్చున్నాడు ఆయన. మరి ఇంకొక పక్క చూస్తే గంటా శ్రీనివాసరావు గారు చూస్తే 141 కోట్లు, అంటే అవి ఈ రోజుకి వడ్డీతో కలిపి దాదాపు 200 కోట్ల పైబడి వడ్డీలతో కూడా. ఈ విధంగా అప్పులు చేసి లేదా బ్యాంకులు దోపిడీ చేసి లూటీ చేసి వాళ్ళని మళ్ళీ స్కిన్ కాపాడుకోవడానికి ఇదే చంద్రబాబు నాయుడు గారు స్లీపర్ సెల్స్ లాగా బీజేపీలోకి వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉండటం వల్ల సేఫ్గా ఉంటున్నారు ఇప్పటి వరకు కూడా. సో ఇప్పుడు బీజేపీ అక్కడ కలవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా వీళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తున్న సందర్భం లాబింగ్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే 5 రూపాయల వడ్డీ అని మీరు అన్నారు. 5 రూపాయలు కాదు, 10 రూపాయల వడ్డీకైనా సరే వాళ్ళు డబ్బు సేకరిస్తారు. ఎందుకంటే అంతకు 10 అంతల మా అధికారంలోకి వస్తే మేము సంపాదిస్తాం అనేటువంటి ధైర్యం వాళ్ళకు ఉంది. ఎన్ని అక్రమాలు చేసైనా సరే మరి వాళ్ళు అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళు వెనకాడేటువంటి ప్రశ్నే లేదు. అదేవిధంగా అంటే
గెలుపు కోసం సార్ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు. గతంలో చూసాం మనం ఏ విధంగా వాళ్ళు చేసిందనేటువంటిది. ఇప్పుడు రాజధాని ప్రాంతాన్ని కూడా కేవలం వాళ్ళ భూముల్ని మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను మోసం చేసి 3 పంటలు పండేటువంటి భూములు బీడు భూములుగా మార్చి మరి వీళ్ళు దాన్ని కూడా డబ్బు దండుకోవాలనే ఉద్దేశంతో సింగపూర్ కంపెనీకి కూడా వీళ్ళు దారాదత్తం చేసిన ఆ భూములు రైతుల భూముల్ని చేసినటువంటి పరిస్థితులు కూడా కేవలం డబ్బు కోసమే ఇప్పుడు ఈ జరిగినటువంటి తతంగాలన్నీ మీరు చూడండి. పోలవరం ప్రాజెక్ట్ని చూడండి, అది ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. అది సాక్షాత్ ప్రధానమంత్రి గారు అన్న మాట. అది రాయపాటి రంగారావు గారు ఆ తర్వాత చెప్తున్నాను సార్, ఇప్పుడు రంగారావు గారు ఉన్నారు. రాయపాటి రంగారావు చాలా స్పష్టంగా దాని మీద మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నటువంటి డబ్బు కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టాము మరి అని మాట్లాడు. దానివల్లే మేము నష్టపోయాము, 150 కోట్లు పెట్టాము, దానివల్లే నష్టపోయాము. ఈరోజు మరి పోలవరం ప్రాజెక్టు కూడా అంత ఇబ్బందుల్లో పడడానికి కూడా కారణం అదే అనేటువంటిది మరి చాలా స్పష్టంగా మరి వాళ్ళు మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు ట్రాన్స్ట్రాక్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ రోజు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎట్టిస్తారు. రాయపాటి రంగారావు చేసిన ఆరోపణ ఈనాడు ఆంధ్రప్రదేశ్ అస్సలు కప్పిపుచ్చేసాయి. వాళ్ళు అయ్యారు కదా సార్, వాళ్ళు ఎలా వేస్తారు? అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కరపత్రం అనొచ్చు, వాళ్ళు ఏదైనా అనొచ్చు, వాళ్ళు వేసే ప్రశ్న ఏది జరిగినా వేయరు. అదే కాదు, అంతకన్నా ఘోరమైనటువంటి విషయాలు జరిగినా కూడా వెయ్యరు కూడా. తర్వాత ఇప్పుడు ఈ పోలవరానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు అసలు ట్రాన్స్టాక్ ఎట్టిస్తారు, వాళ్ళకి అసలు ఎలిజిబిలిటీనే లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారులు గందరగోళం చేశారు. కాంగ్రెస్ వాళ్ళైనా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏమైంది, వెంటనే వాళ్ళని మళ్ళీ ఈయన పార్టీలో చేర్చుకోవడం, ఆయన ఎంపీని చేయడం, తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని ఎంపీని చేయడం, అక్కడి నుంచి వచ్చేసి అందులో డబ్బు ఈయన వాడుకోవడం అలవాటు పడ్డారు. సో ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా ఇంత డిలే కావడానికి కారణం కానీ ఇబ్బందులు పడటానికి కారణం కూడా కేవలం చంద్రబాబు నాయుడు తీసుకునే ఈ దోపిడీ కార్యక్రమం వల్లే ఈరోజు అది జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో ఎంత నీచానికైనా దిగజారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి. డబ్బుతోటే విజయం సాధించే పని అయితే టాటా బిర్లాలు ఎప్పుడో ప్రధానమంత్రులు అయ్యేవాళ్ళు. ఈ గతంలో చేసాడు అదే ప్రయత్నం, రేపు 24 ఎన్నికలు కూడా అదే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజల పక్షాన ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. రైట్. రామకృష్ణ గారు మంగళగిరి, చెప్పండి మీరేమంటారు? 5 రూపాయలు వడ్డీ ఇస్తారంట, మరి ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తొమ్మిదాని గారు అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. 600 అంటే అసలు 600 పొరపాటు పాడుతున్నారు సార్. మన అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరు కూడా నేను పేపర్లో వచ్చింది చెప్పా. 600 కోట్లు కాదు సార్, 6 లక్షల కోట్లైనా సరే, 20 లక్షల కోట్లైనా సరే, సర్వ విధాల జగన్ గారిని ఈసారి ఏ విధంగానైనా ఓడించాలా. లక్షల కోట్లు దిగుతాయండి, లక్షల కోట్లు దిగుతాయి. ఎందుకంటే జగన్ సర్వేలేమో జగన్ గారికి సర్రగా వస్తున్నాయి. ఏ విధంగానైనా సరే సర్వ విధాల అడ్డుకొని జగన్ గారిని ఎట్లా ఓడిద్దామా అనే విధంగా మొత్తం రాయపాటి, లగడపాటి, పట్టిపాటి, కొమ్మాల పాటి, దమ్మాల పాటి సర్వం అండి. రాయపాటి తేడా వచ్చింది, రాయపాటిని కూడా కలిపావు. అయినా సరేనండి, అయినా సరే ఆయన ఆయనే చెప్పాడు కదా, నేనే 150 కోట్లు ఇచ్చానని చెప్పి ఆయన నెత్తి నోరు కొట్టుకుంటే మీరు ఆయన కలిపితే ఎట్లా ఇప్పుడు? రైట్. మరొకరు కొండారెడ్డి గారు, ఒంగోలు, మీ జిల్లా నుంచి కూడా డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చారంట కొందరు వ్యాపారులు. ఏం కదా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది? నిజంగానే 5 రూపాయలు వడ్డీ వస్తుందా? హలో, నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు అది నేను అనుకుంటాం సార్, వాళ్ళు డబ్బులు వసూలు చేసే ప్రయత్నం బయటకు రాదు సార్, చెప్పుకో చేసే ఉంటారు సార్. ఇది మేము డబ్బులు లేక మా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నాం, ఎందుకంటే వడ్డీ తీసుకుంటామని జనానికి తెలియజేయడానికి ఏమో చేస్తున్నారేమో నా అనుమానం సార్. భలే డౌట్ వచ్చింది. అంటే ఏంటి దాని అర్థం? అంటే డబ్బులు ఎప్పుడు డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా సార్, కావాల్సిన ఆ డబ్బుల్ని కూడా దీంట్లో రొటేట్ చేసేస్తారా? రొటేట్ చేస్తారు. మేము వడ్డీకి తెచ్చాము డబ్బులు పార్టీ దగ్గర 5 రూపాయలు 6 రూపాయల వడ్డీలు ఇచ్చాము చెప్పడానికి సార్. ఓకే, రైట్. బాజీ గారిని ఒక్కసారి అడుగుతా సార్. హలో, నమస్తే సార్. బాజీ గారు, బాజీ గారికి బాజీ గారు చెప్పండి. కొండారెడ్డి గారు నమస్తే సార్. చెప్తున్నా సార్. ఏం లేదు సార్, మీరు ఇప్పుడు
టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులు మీ పార్టీలు తెచ్చుకున్నారు, ఇప్పుడు అది మీ ఇష్టం, మీ ఎవరు కాదనరు. వాళ్ళు రఘురామకృష్ణరాజు గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ 100 కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టారు. అదంతా మా ప్రజల డబ్బే కదా సార్, వేరే వాళ్ళది కాదు కదా. చెప్తాను. రైట్, ఓకే. బాజీ గారు ఏమైనా రిప్లై ఇస్తారా, మళ్ళీ కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళాలి? తప్పకుండా కొంచెం నాకు టైం ఇవ్వండి సార్. ఏమంటారంటే, ఒకటి, ప్రజలకు వచ్చేటువంటి పథకాలను పక్కదారి పట్టించి వాళ్ళకి వెళ్లాల్సినటువంటి సంక్షేమం వాళ్ళకి అందకుండా వాళ్ళ పట్టుకొట్టినటువంటి విధానం ఒకటి. పాలించినటువంటి పార్టీ చేసినటువంటి తప్పులే అధికార పార్టీకి అవకాశాలుగా మారి అధికారాన్ని అప్పగించినాయండి. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి చరిత్ర. ఇది 14 నుంచి 19 వరకు ఏ తప్పులైతే జరిగినాయో ఆ తప్పుల ఫలితమే 19 నుంచి 24 వరకు కూడా అధికారాన్ని ఇచ్చినటువంటి స్థితి. దీన్ని కాదనలేనటువంటి పరిస్థితి. కాకపోతే ఒకటి ఏంటంటే, వాళ్ళు రాస్తున్నది వాస్తవానికి అది ప్రజల దగ్గర దాస్తున్నదా, లేదా ఆ ప్రాంతాల ప్రజలు చూస్తున్నదా, లేక మేము కోసింది కొయ్యంగా మిగిలింది మీరు కోసుకుంటున్నారా అనేటువంటి వాతావరణం ముందుకు వస్తే, ఒక లెక్క మాత్రం చెప్పాలండి, నాడైనా నేడైనా ప్రజలకు ఒరిగింది ఏంటనేటువంటి అంశం తీసుకెళ్లేటప్పుడు మీరు చెప్తున్నటువంటి మాట ప్రకారం సుజనా చౌదరి గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా సీఎం రమేష్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, పెట్టుబడిదారులుగా ఒకవేళ మీరు అనుకున్నట్టుగానే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వ్యవహరించి ఉండవచ్చు అనేటువంటి పరిస్థితి. ఎన్పిఎల్ గా ఇప్పుడు కొండారెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా ఎన్పిఎల్ గా అయ్యి ఉంటే బ్యాంకు అనౌన్స్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళని కోర్టులో పెట్టి వాళ్ళు చేసుకెళ్లేటువంటి పరిస్థితి. మొత్తం వాళ్ళ వ్యాపార జీవితం రాజకీయాల మీద అడ్డగోలుగా అక్రమ సంపాదన చేసి వాటిని సంపాదించినటువంటి డబ్బుతో అభియోగాలు వస్తే, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో భూములు కొన్నారని సుజనా చౌదరి గారి మీద వచ్చినటువంటి అభియోగాలు ఏవైతున్నాయో ఆయన సవాలిచ్చారు. నాకు భూమి ఉంటే మీరు నిరూపించండి, నా మీద కేసులు కట్టుకోండి. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడైనా ఏ చర్యకైనా పాల్పడవచ్చు. అది కాకుండా ఇవాళ జరుగుతున్నటువంటి మీకు తెలుసు మాకు తెలుసు అనేటువంటి అంశం నిజమైతే, నిజంగా రాయపాటి వారు 150 కోట్లు ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్ నిజమైతే నమ్ముతున్నాం. కానీ ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది? ఏదైతే 150 కోట్లు తీసుకున్నటువంటి వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చి ఏం చేయాలా? ప్రైమ్ మినిస్టర్ గారు కాదు బాజీ గారు, మీరు తెలివి గారు రాష్ట్ర ప్రభుత్వమే తోచేస్తున్నారు, కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారే వచ్చి పోలవరం ఏటీఎం అయింది చంద్రబాబు గారికి అని చెబితే ఏం చేశారు? 2000 కోట్ల రూపాయలు కాదు చంద్రబాబు గారు పిఎస్ దగ్గరే 2000 కోట్ల రూపాయల అక్రమాలు దొరికాయని సిబిడిటి ప్రకటిస్తే, మరి మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తోంది? మీరు జనానికి నీతులు చెబితే ఎట్లా సార్? నేను నీతులు చెప్పట్లేదు సార్, జరగాల్సినటువంటి పని మాత్రం చెప్తున్నాను. పోలవరం ఏటీఎం గా మార్చారు నరేంద్ర మోడీ గారు అన్న మాట అక్షర సత్యం. చర్చలో జరుగుతున్నటువంటి మాటల ప్రకారం ఇవాళ ఎవరు చెప్పినటువంటి వ్యవహారం అయినా కానీ 15,000 కోట్ల రూపాయలు ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇస్తే ఏం సాధించాము? ఆంధ్రప్రదేశ్ లో జీవనాడు అనేటువంటి పోలవరం, 100% నిధులు ఇస్తున్నటువంటి పోలవరం, ముంపు మండలాలు తీసుకొచ్చి కలిపినటువంటి ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి పోలవరం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు అనేది ప్రజలు ఆలోచించుకుంటున్నారు. యుద్ధంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పోలవరాన్ని అడ్డంగా సంపాదించినటువంటి వాతావరణంగా మార్చుకునే స్థితికి మాత్రం నీళ్లు వెళ్ళట్లేదు, కానీ నిధులు మాత్రం పక్కకెళ్తున్నటువంటి తరుణంలో వాళ్ళు మనం ఏమంటామంటే, రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది సార్. ఈ ప్రభుత్వం ఇంకేముంది, ఎన్నికల తరుణం దగ్గరకు వచ్చింది, మీకైనా మాకైనా అందరికీ తెలుసు. వారు ఆరోపించినట్టుగానే ఎక్కడుంటే అక్కడ. ఇప్పుడు నిన్న సిఐడి వెళ్ళి రామచంద్ర యాదవ్ ఇంటి మీద దాడి చేస్తే ఏం దొరికినాయి? వాల్ క్లాకులు ఇవన్నీ దొరికినాయి. ఇంకోసారి చేయండి, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి అన్ని దర్యాప్తు సంస్థలు దొరుకుతున్నాయి, గోడల్లో డబ్బులు దొరుకుతున్నాయి, బాత్రూంలో డబ్బులు దొరుకుతున్నాయి, బెడ్ల్లో దొరుకుతున్నాయి, 100 కోట్లు దొరుకుతున్నాయి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ లో జార్ఖండ్ లో దొరికినాయి 300 రికార్డు స్థాయిలో దొరికిందన్నారు ఎవరో కాంగ్రెస్ ఎంపీ. మీరు పట్టించండి పట్టించిన వాళ్ళని తీసుకెళ్లి బీజేపీలో చేర్చుకుంటారా? పట్టించిన వాళ్ళని తీసుకెళ్లి కాదు బ్యాంకులాళ్ళేమో సుజనా చౌదరి గారు 2,000 కోట్లు కాదండి, బ్యాంకులాళ్ళేమో 2,000 కోట్లు ఎగ్గొట్టాడు. కాదు బాజీ గారు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను. బాజీ గారు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను కాదు చెప్తా ఉంది. బ్యాంకులు వాళ్ళు సుజనా చౌదరి గారికి 2,000 కోట్లు బకాయి పడ్డాడని చెప్తే ఆయన బీజేపీలో తీసుకెళ్లి ప్రైమ్ మినిస్టర్ గారు ఎదురుగా టేబుల్ కుర్చీలో కూర్చోబెట్టారు. దానికి ఏం చెబుతాం ఆయన్ని మిగతా వాళ్ళని? సో అవన్నీ మీరు కూడా ఆలోచించుకోవాలి. అవన్నీ కూడా అనేక కేసులు ఉన్నటువంటి వాళ్ళు, కేసుల గురించి కాదు నేను అంటుంది, కేసుల గురించి కాదు, పార్టీ మార్చడం గురించి ఒక్కసారి కృష్ణరాజు గారు మీరు చెప్పండి, మీరు ఏ ధర్మం? కృష్ణరాజు గారు ప్రజాపక్షాన్ని చెప్పానండి సార్. భారతీయ జనతా పార్టీకి ఉన్న మరొక నిక్ నేమ్ ఏంటంటే వాషింగ్ మెషిన్ పార్టీ. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఎన్ని అక్రమాలు చేసినా,
ఎంత అవినీతి పనులు చేసినప్పటికీ కూడా, ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే వెంటనే ఒక పరిశుద్ధుడిగా శ్వేతవస్త్రాలు ధరించిన ఒక సాధువుగా బయటికి వస్తాడు అంతేనా? అనే ఒక నిక్నేమ్ ఆ పార్టీకి ఉంది. కాబట్టి ఆ పార్టీ వారు అవినీతి గురించి సాధ్యంగా మాట్లాడితే మంచిది. ఏమైనా శాస్త్రం ఉంది సార్, మన గొంగల్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లాగా ఉంటుంది మనం ఆడుకుంటే. కాబట్టి అంటే అవినీతి గురించి అన్ని రాజకీయ పార్టీలు కూడా తగ్గి మాట్లాడితేనే చాలా హోందాగా ఉంటుంది. లేకపోతే వారి కప్బోర్డ్ లో ఉన్న స్కెల్టన్స్ అన్ని కూడా బయటపడతాయి. రైట్. శ్రీకాకుళం నుంచి మధు గారు. శ్రీకాకుళం. సార్ నమస్తే. మధు గారు నమస్కారం. మీకు ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి అందరికీ నమస్తే సార్. అక్కడ 5,000 నెల్లూరులో 5 రూపాయలు వడ్డీ ఇస్తున్నారంట. మరి మీ ఊళ్ళో ఏమన్నా అట్లాంటివి కూడా ఉన్నాయా? ఒకప్పుడు మీ జిల్లాలో కూడా ఒక నాయకుడి మీద ఉండేది, పావలా వడ్డీకి ఇచ్చారని ఒక నాయకుడి మీద. మీకు గుర్తుందా మిత్రమా? ఒక్క నిమిషం. శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద నాయకుడు పావలాకే వడ్డీ, డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక పావలాకే వడ్డీకి ఇస్తున్నారని చెప్పి పెద్ద వార్త వచ్చింది ఆ రోజుల్లో. 10 రూపాయలు కొట్టే తీసుకుని సర్పంచులు పోటీ చేశారు సార్. అబ్బా. ఈ రోజుల్లో డబ్బులు లేకుండా ఎలక్షన్లు అవుతాయి సార్. అంతేనా? కానీ అట్లా కాదు కదా. ఇప్పుడు 600 కోట్లు సమీకరించారంట ఆ రకంగా. సార్ వైసీపీ ఇంటి సంక్షేమ పథకాలు ఇచ్చింది, ఆ అధికారులు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరు ఓటు వేయరు. అంతేనా? అట్లంటే అట్లా మిత్రమా. మీరు కూడా అటువంటి ఎంకరేజ్ చేస్తే అట్లా. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పండి, ఎవరిచ్చినా వద్దని చెప్పండి తప్ప వీళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పడం ధర్మమేనా మిత్రమా? రైట్. ఏలూరు నుంచి మరొకరు. ఏలూరు నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీ పేరు? రఘునాథరావు. రఘునాథరావు. రఘునాథ్ గారు చెప్పండి దయచేసి. చాలా కాలానికి తమరు ఈ షో మళ్ళీ తిరిగి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఓకే. అలాగే కృష్ణరాజు గారు ఎక్సలెంట్ విశ్లేషకులండి. ఓకే. ఉన్నదన్నట్టు ఉన్న బట్టలు పెట్టినట్టు మాట్లాడతారు. ఓకే. ఇప్పుడు మన బీజేపీ నాయకులు వారు అంటున్నారు అవినీతి నాయకులని. వారి దగ్గరే ఉన్నారు కదా సార్. ఇక్కడ బ్యాంకులు మోసం చేసి అక్కడ కూర్చున్న వాళ్ళని కొంచెం ఒక్కసారి కడిగి తీసేయమనండి, వాళ్ళు పునీతులు అయిపోతారుగా. అది లేకుండా అవినీతి జరుగుతుందంటారు. డీబీటీ పద్ధతిలో ఇస్తుంటే వయసులో చిన్నవాడు ఆయన అభినందించాలి. సరే, కొన్ని అవకతవకలు జరిగితే విమర్శించాలి. సద్విమర్శ మంచిదే. రాష్ట్రంలో అవినీతి అయిపోతుందని అంటే మరి అదే ప్రచారం చేసి రేపు పొద్దున్న ఎన్నికల్లో సవాల్ చేసి నిలబడమనండి సార్. అంటే ఆయన గత టర్మ్ లో అవినీతి గురించి ఎక్కువ ప్రస్తావించారులేండి బాజీ. అప్పుడే అడగచ్చు కదా సార్. అప్పుడు మరి వాళ్ళు ఉమ్మడి జాబితాలోనే ఉన్నారు కదా. అది ఆ పాయింట్ కరెక్ట్. అప్పుడు 4 ఏళ్ళు ఆయనతో తిరిగారుగా. మాకు కన్ఫర్మ్ చేశారు ఆయన. పొత్తులు మనం కన్ఫర్మ్ చేసుకోకపోయినా ఆయన కన్ఫర్మ్ చేశారు. అంటే ఇప్పుడు పొత్తు గురించి ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు ఇంతకీ పొత్తు కుదిరినట్ట మీరు అన్నారు కాబట్టి ఊరికే ఒక మాట అడుగుతున్నాను. ఏమన్నా తాజా సమాచారం ఉందా మీ దగ్గర బాజీ గారు? పొత్తైనా అది ఎత్తైనా ఎన్నికల్లో ఎవరైనా చిత్తైనా రేపు భవిష్యత్తు కార్యక్రమం అయినా భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర పార్టీ. మీరు అవకాశం చెప్తే ఎట్లా? నేను అడిగింది ఏంటి, మీరు చెప్పేది ఏంది? అవకాశం చెప్తే ఎట్లా బాజీ గారు? అవకాశం ఏంటి సార్? ఏ పొత్తులు ఎత్తులు మీకు తెలియదు ఏముంది? ఏం జరుగుతాయి అనేది యుద్ధ వాతావరణం. ఏదో కండిషన్లు పెట్టారని అనుకునే పనిలో మేమున్నాము. ఆంధ్రప్రదేశ్ అంతం చేసే పనిలో మిగతా పార్టీలు ఉన్నాయి. ఏదో కండిషన్లు పెట్టారని అదని ఇదని వస్తూ ఉంటాను. రైట్. ఇక మరొక అంశంలోకి వెళ్దాం. తెలంగాణ శాసనసభలో నిజంగానే జగన్ గారు భారీ ఎత్తున రాయలసీమకి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా జలాలను తీసుకెళ్ళిపోయారు అంటూ చేసిన ఆరోపణలు, వాటికి సంబంధించి జగన్ గారికి ఎక్కడ పేరు వస్తుందోనని ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ పాయింట్ని మాత్రం కవర్ చేయకుండా జాగ్రత్తగా కప్పిపుచ్చిన వైనం, ఇవన్నీ కూడా చూస్తే నిజానికి జగన్ గారు తీసుకెళ్ళింది వరద జలాలు అయితే తెలంగాణ శాసనసభలో దాని జోలికి వెళ్లకుండా గాలిలో కత్తులతో ఆడిచ్చినట్టుగా వీళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ జరిపిన దీని మీద ముందుగా కృష్ణరాజు గారు మీరేమంటారు? నిజంగా జగన్ గారు చేస్తున్న కృషిని ఒక రకంగా ఎక్నాలెడ్జ్ చేసినట్టయినా కాంగ్రెస్ వాళ్ళకి అది ఇష్టం ఉండదు అనుకోండి. బట్ ఇక్కడ ఏపీ కాంగ్రెస్ వాళ్ళు దానికి ఏం సమానం చెబుతారు? దాన్ని తప్పు పడతారా లేదా సమర్థిస్తారా? కేసీఆర్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో చిత్తశుద్ధితో ధైర్యంగా పనిచేసిన నాయకులు ఇద్దరేనండి. ఒకరు వైఎస్ఆర్ గారు, మరొకరు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇది నేనే వాళ్ళిద్దరిని పోవటానికి కాదు, నిజంగా గట్స్ తో వాళ్ళు ముందు చూపుతో వైఎస్ఆర్ గారు ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయకట్టు స్థిరీకరణకి అలాగే కనీసం తాగునీరన్నా మాకు ఇవ్వరా అని చెప్పి ఉద్దేశంతో
ఈ రాయలసీమ ప్రాంతానికి మేలు చేసే ఉద్దేశంతో కొన్ని ప్రాజెక్టులను ఆయన చేపట్టారు. ఇదంతా కూడా ఏంటంటే మనకి ఇది వ్యర్థంగా పోయే వరద జలాలను సద్వినియోగం చేసుకోవడం కోసం మాత్రమే ఆయన చేశారు. అయితే దీనిని కూడా జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ఎవరో కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులే. మీకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉన్నవారు విస్తరించినప్పుడు లేదా దాని కెపాసిటీ పెంచాలనుకున్నప్పుడు అతి దారుణంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న ప్రకాశం బరాజ్ వద్ద కృష్ణా నది ప్రాంతంలో ఇసుక ప్రాంతంలోనండి అక్కడ పెద్ద టెంట్లు వేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి వ్యతిరేకంగా వాళ్ళు ధర్నాలు చేశారు. అంతేకాకుండా మీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీరు విస్తరిస్తే అక్కడ పారేది నీరు కాదు రక్తం అని చెప్పి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావు గారు చెప్పారు. అంటే ఇంత దారుణమైన అంటే ఒక స్వరాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలను కాపాడే విషయంలో కూడా వారు దారుణంగా విఫలం కాకుండా పరాయి రాష్ట్రానికి వారి ప్రయోజనాలు కాపాడటానికి వారు అవసరం వస్తే రక్తాన్ని చిందించడానికి కూడా సిద్ధపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇరిగేషన్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కి తీరని ద్రోహం చేశారండి. రకరకాల కారణాలు. ఆల్మట్టి ఎత్తిపించినప్పుడు ఆయన పట్టించుకోలేదు. బాబ్లీ ఇరిగేషన్ మన ప్రాజెక్టులు కడుతున్నప్పుడు పట్టించుకోలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఆయకట్టు తగ్గిపోవడమే కాకుండా అంటే ఈ నదీ జలాలు రాకపోవడంతో ఆయకట్టు తగ్గిపోయిందండి. మీకు 2014-19 సంవత్సరంలో మీరు గమనించండి ఒకసారి. ఈ 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కి వ్యవసాయ రంగానికి దాదాపు చంద్రబాబు నాయుడు గారు 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. అయితే మనం ఏమనుకుంటామంటే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినప్పుడు ఆయకట్టు స్థిరీకరణ జరగాలి లేకపోతే పెరగాలి. కానీ అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో ఆయకట్టు దాదాపు 10% తగ్గిందండి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఈ సాగు విస్తీర్ణం పెరగకపోగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 10% తగ్గింది. ఎందుకు తగ్గిందండి అంటే ఎందుకంటే ఆయన ఉదాసీనత కారణంగా ఎగువ రాష్ట్రాల వారు తెలంగాణ నుంచి లేకపోతే కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి అందరూ కూడా విచ్చలవిడిగా నీటిని వాడుకొని తమకు ఇంకా అవసరం లేదనుకుంటేనే కిందకు వదలటం, లేకపోతే వరద వచ్చేసింది ఈ నీళ్లు మనం హోల్డ్ చేయలేం అని చెప్తే అప్పుడు మాత్రమే కిందకు వదిలారు. ఫలితంగా మీకు నాగార్జున సాగర్ లేకపోతే కృష్ణా డెల్టా అన్ని కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మీకు గోదావరి ప్రాంతంలో కూడా మీకు వరి నాట్లు కూడా వేయని పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఫలితంగానే అక్కడ మీకు ఆయకట్టు 10% తగ్గింది. ఇలాగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ప్రయోజనాలను దారుణంగా వంచి ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసిన ఘనత మాత్రం చంద్రబాబు నాయుడు గారి దక్కింది. కానీ దానికి భిన్నంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన దేనికైనా వెనుకాడను అని చెప్పడానికి మీకు నవంబర్ లో ఆయన నాగార్జున సాగర్ వద్దకు సాయుధ బలగాలను పంపించడం అనేది ఇది పంపించడం తప్ప అంటే గతంలో తెలంగాణ వారు కూడా అదే పని చేశారు. ఆ ప్రాంతంలోకి వారి సాయుధ కాపులు అక్కడ పెట్టారు. అక్కడ ఎట్లా పెడతారండి అది? మీకు నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు. వీటిని ఈ 2 రాష్ట్రాలు కలిపి సంయుక్తంగా నిర్వహించాలి. కానీ తెలంగాణ విత్తనవాదం ఏంటండి? ఇవన్నీ మా ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి మేమే నిర్వహించుకుంటామని చెప్పడం, నీళ్లను ఇష్టం వచ్చినట్టు మళ్లించడం, ఇష్టం వచ్చినట్లు నీళ్లతో విద్యుత్తును తయారు చేసి ఆంధ్ర రైతుల పొట్టగొట్టే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రభుత్వం నిస్సిగ్గుగా నిస్సంకోచంగా చేసింది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి మనం గమనించాలి. రైట్. అంటే ప్రధానంగా పోతిరెడ్డిపాడుని 44,000 క్యూసెక్కులుగా రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేస్తే దాన్ని ఈయన ఏకంగా 88,000కి తీసుకెళ్లటం ద్వారా రాయలసీమ ప్రయోజనాలను రక్షించిన మొనగాడిగా ఇక్కడ తెలంగాణ నేతలు ఒప్పుకున్నట్లే కదా ఒక రకంగా. సరే వాళ్ళకి అది వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు, కేసీఆర్ని విమర్శించడానికో దేనికో వాళ్ళ పాయింట్ చెబుతున్నారు. కానీ బట్ ఇక్కడ రాయలసీమకి సంబంధించి ఎవరు బాగా మేలు చేశారన్నది జగన్ గారి మీద వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చినట్లే కదా. చంద్రబాబు గారు వీళ్ళంతా అసలేమి జరగలేదన్నట్టు అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు కదా, ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు. సో వాళ్ళందరికీ తెలంగాణ శాసనసభ ఒక సమాధానం ఇచ్చినట్లే కదా. నిజానికి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి జగన్ గారి మీద అభిమానం ఉండదు, కానీ తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు వాస్తవాలు చెప్పాల్సి వచ్చింది. ఆ వాస్తవాలను రాయటానికి కూడా ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి చేతులు రాలేదు.
సో ఈ పరిణామం. అట్లాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అడ్డం పడింది ఎవరు? తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే వేయించారు మహబూబ్నగర్ నుంచి ఒకరిని. నేనే వేయించారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఎవరు? చంద్రబాబు గారి శిష్యుడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే రాయలసీమకి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకి అడ్డం తగిలింది చంద్రబాబు గారు అయితే వాటిని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారా కాదా? సార్ ఇక్కడ ఆంధ్ర ఇరిగేషన్ ప్రయోజనాలు కాపాడటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్స్ ఉన్న నాయకుడిగా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే దానికి అటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి, దూరదృష్టి కావాలి. విమర్శలు వస్తాయని చెప్పి భయపడితే ఆయన ఇటువంటి పనులు చేయలేరు. ఫలితంగానే ఈ రోజున నాకు నిన్న ఒక అనంతపురం నుంచి ఒక వ్యక్తి వచ్చారండి, ఆయన ఒక పెద్ద మనిషి. ఆయన ఏమంటాడంటే, సార్ మీ కలలో కూడా అనుకోలేదు మా అనంతపురం జిల్లాకి కృష్ణా నీళ్లు వస్తాయని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మాకు నీళ్లు వచ్చినాయని చెప్పి చెప్తాను ఒక విషయం చెప్పాడండి. అంతకుముందు మేము ఒక బోర్లు వేయాలంటే 1000 నుంచి 1200 అడుగులు బోరు వేసినా కానీ నీళ్లు వచ్చేవి కాదు సార్. ఈ రోజున మాకు భూగర్భ జలాలు పెరిగి 250 అడుగులకేమో నీళ్లు పడుతున్నాయి అని చెప్పాడు. అంటే అక్కడ నీరు ఎంత సమృద్ధిగా అనంతపురం ప్రాంతానికి వెళుతుందో మనం గమనించాలి. ఈ రెండింటికి కూడా కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ అనేది సస్యశ్యామల ప్రాంతంగా మరో 5 ఏళ్లలో మారబోతోంది. దానికి కూడా కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెకప్ చేస్తున్న ప్రాజెక్టులు, ఇతరత్ర అంశాలు కావచ్చు. అదే కాదు కృష్ణరాజు గారు, ఇక్కడ గమనిస్తే నేను కూడా తిరిగాను ఆ ప్రాంతంలో. 30 ఏళ్ల క్రితం తిరిగితే అక్కడెక్కడ చూసినా ఎడారిలాగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అక్కడ చెరువులతోటి కళకళలాడుతున్న నీళ్లు, నేను పుట్టపర్తి నుంచి కదిరి వైపు వస్తుంటే అనేక చెరువుల్లో నీళ్లు కనిపించినాయి. అది చాలా చివరికి కుప్పానికి కూడా చంద్రబాబు గారు నీళ్ళు ఇవ్వలేకపోతే జగన్ గారు ఇస్తున్నారు. ఇప్పుడు అది ఆ గొప్పతనాన్ని మాత్రం జనం అంగీకరించక తప్పదు కదా. రైట్. చిన్న విషయం చెప్తాను సార్ మీకు రాయలసీమలో చెరువుల్లో అత్యధికం మీకు ఆనాడు విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణరావు నిర్మించారండి. ఆ తర్వాత అంటే ఆనాడు నీళ్లతో కలకల్లాడాయి. ఆ తర్వాత ఇప్పుడు మాత్రమే మా చెరువులన్నీ కూడా నిండుకుండల్లాగా ఉన్నాయి అని చెప్పి నిన్నటి ఆ నాయకుడు నాకు చెప్పిన విషయం సార్. అక్కడది చిన్న విషయం చెప్తాను సార్ మీకు. ఇదే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతుంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి భయపడే ఇతర కారణమైనప్పటికీ కూడా గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో మనకి తీరని అన్యాయం చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణ, మరోవైపు మహారాష్ట్ర ఆయన పట్టించుకోలేదు. నిజానికి అంటే మీకు ఒక 5 ప్రాజెక్టులు వారు కట్టిందండి. రాజుపేట, పింపరాడు, చెనక, కొరడ, తుమ్మిడిహట్టి, వేడిగడ్డ. ఈ ప్రాజెక్టులు దేనికి కూడా అనుమతులు లేవు. కేంద్ర జలవనరుల వాటిని కేసీఆర్ గారు బహిరంగంగా కడుతూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారు చేష్టలుడికి చూశారు. ఆ రకంగా కూడా చేయటం వల్ల ఏమైందంటే గోదావరి నదికి కూడా వరద జలాలు మనకు రాకుండా పోతున్నాయి, ఆగిపోతున్నాయి. రైట్. మల్లికార్జున గారు కర్నూలు నుంచి. మల్లికార్జున గారు సంక్షిప్తంగా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఒకటే విషయం సార్, ఇప్పుడు ఈ రోజు వర్షాభావ పరిస్థితుల్లో కూడా నీళ్లు ప్రతి ఒక్క ప్రాంతానికి, ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు సమృద్ధిగా నీళ్లు, అంటే ఇంత వర్షాభావ పరిస్థితుల్లో కూడా నీళ్లు నడుపుతున్నారు. చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. అది ఏం చేశారంటే, నాకు అర్థమైంది ఏంటంటే జగన్ గారి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఏం చేసిందంటే నీళ్ళని తీసుకెళ్లి రిజర్వాయర్ లో పెట్టి రిజర్వాయర్ నుంచి చెరువులకి వెంటనే ఇచ్చేసి ఏర్పాటు చేసింది. ఈ రోజు కూడా సప్లై చేస్తున్నారు సార్. వెరీ గుడ్. ఇంత పెద్ద ఎత్తున అపర భగీరథుడు. రైట్. ఓకే. రైట్. రాజశేఖర్ సంక్షిప్తంగా. విభజన నాడే సార్, అంటే నీటి కేటాయింపుల గురించి ఇప్పుడు అసెంబ్లీలో తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. కాకపోతే ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీయే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని లేదా రైతుల ప్రయోజనాల్ని, తాగునీరు, సాగునీరు విషయంలో వివక్షగా మాట్లాడటం అనేటువంటి దానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధ్యక్షులు షర్మిలా గారు సమాధానం చెప్పాల్సిన అవసరం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన నాటే మరి ఏపీ వాటా ఇష్యూ అది కాదు కదా. తెలంగాణ శాసనసభలో జగన్ గారి కృషిని ప్రశంసించడం మీద మాట్లాడి అదే సార్ చెప్తున్నాను సార్. ఇప్పుడు నేనేమంటే
ప్రశంసించడం అనేది నేను అంటే వాళ్ళ ఉద్దేశం ప్రశంస కాదు, కేసీఆర్ సార్. గారిని విమర్శించడం కోసం జగన్ గారు తీసుకెళ్ళిపోయాడు నీళ్ళని చెబుతున్నారు. అదే సార్ చెప్తాను. ఇప్పుడు జగన్ గారు తీసుకెళ్లారు అంటారు. ఇప్పుడు వాటా అవన్నీ- ప్రకారమే అవన్నీ వరద జలాలే in fact. అంతే కదా సార్. ఇప్పుడు దాని తోడు కాక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి 512 టీఎంసీలు మన నీళ్లు కేటాయింపులు, అదే తెలంగాణకి 299 టీఎంసీలు కేటాయింపులు అప్పుడు జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా 2000 టీఎంసీలు నీళ్లు సముద్రాలు వెళ్ళిపోతున్నాయి, వృధా అయిపోతున్నాయి. ఎవరు వాడుతున్నారు? అది చెప్పట్లేదు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ తెలంగాణలో. కాంగ్రెస్ చెప్పకుండా కేసీఆర్ కోసం అదే కదా సార్. ఆయన వదిలేశాడు. నిజానికి 299 టీఎంసీ వాడిన తర్వాత సాలట్లేదంటే అది ఒక అర్థం. అంతే కదా కానీ సార్. అదేం చెప్పకుండా కేసీఆర్ వల్ల నష్టం జరిగిపోయిందని వాళ్ళు, కాంగ్రెస్ వల్ల నష్టం జరిగిపోయిందని వీళ్ళు. అదే సార్. ఇప్పుడు నేను వృధాగా సరదాగా అన్నాను, గాల్లో కత్తులతోటి చేసి అంతే కదా సార్. మరి వృధాగా సముద్రంలోకి నీటిని పోవడానికి కూడా వీళ్ళు ఇష్టపడతా ఉంటే Right. మరి అది వాడుకున్నందుకు దాన్ని తప్పు పట్టేదండి. ఇప్పుడు ఆ రోజైనా రాజశేఖర రెడ్డి గారినా జగన్మోహన్ రెడ్డి గారినా ఇప్పుడు రైతు కూలీల్ని రైతుల్ని చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు ఏం చేసి రైతు కూలీలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతులను ఆదుకోవటంలో తాగునీరు సాగునీరు విషయంలో కానీ ఏ విషయంలో కూడా మరి ఈరోజు ప్రభుత్వం ముందుంది. దేనికైనా వెనకాడేటువంటి ప్రశ్న లేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ముందుంటాం అనే మాట అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్తాం. వీరబాబు గారు శ్రీకాకుళం నుంచి. వీరబాబు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ చంద్రబాబు నాయుడు గారు అంత వడ్డీగా తెచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైనా ఓడించాలని చూస్తారు సార్. ఓటు 5,000 రూపాయలు ఇస్తామని నేడు చెప్పారండి తులరాసినప్పుడు. ఓటుకి నంద్యాల ఉప ఎన్నికలు అన్నారు కదా, నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటుకి 5,000 ఇవ్వగలనని అన్నారు కదా. ఇప్పుడు ఎంతైనా ఇచ్చే ఇంకా రైట్. ఎంత వడ్డీకైనా తెచ్చేస్తారు సార్. ఎంత వడ్డీకైనా తెచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యవస్థలన్నీ రైట్. శ్రీధర్ రెడ్డి గారు గుంటూరు నుంచి. శ్రీధర్ రెడ్డి గారు. సార్ శ్రీనివాసరావు సార్ నమస్తే సార్. అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం. అలాగే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఏదైతే నారాయణ గారు అమౌంట్ కలెక్ట్ చేశాడో 5 రూపాయల వడ్డీకి, అది పట్టించిన వాళ్ళకి 50% అని చెప్పండి సార్. చాలా మంది ఎదురు చూస్తున్నారు. అది అందరికి ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాలి మనం. అదొకటి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు హంద్రీ నీవా నగిరి గాలేరు ప్రాజెక్టు పనిచేసినప్పుడు అవును, అక్కడ ఆ సర్వేలో నేను పాల్గొన్నాను సార్. ఒక కోరమండల ప్రెస్టిక్టెడ్ ప్రైవేట్ కంపెనీ తరఫున నేను పనిచేశాను. అప్పుడు 300 అడుగులు 400 అడుగుల్లో కూడా పత్తికొండ అనంతపురం ఆ ఏరియాలో వాటర్ లేదు. అవును. అలాంటిది ఈ రోజు అక్కడికి నీళ్లు వస్తుంటే 150 అడుగులు 100 అడుగులకు వచ్చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక చోట అయితే కనుక ఇప్పుడు ఎలనూరు జిల్లాలో అనంతపురం ఎల్లనూరు మండలంలో ఈ బత్తాకాయ తోటల్లో అంతర పంటగా గోధుమలు పండిస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతకుముందు 100 అడుగులు 150 అడుగులు 200 అడుగులు వాళ్ళకి తోటలు ఎండిపోతుండే పాపం ఆ రోజుల్లో. తోటలు ఎండిపోతాయి. ఈ రోజు వాళ్ళకి 40 అడుగులు 50 అడుగుల్లోకి వాటర్ వచ్చింది. అవును, ఎక్కడ చూసినా వాటర్. అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అలాగే వెలిగొండ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగించలేదు, తర్వాత ప్రభుత్వం కొనసాగించలేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కొనసాగించారు, దాన్ని పూర్తి చేశారు. దానికి ప్రకాశం జిల్లా గాని నెల్లూరు వరకు మంచినీరు తాగునీటికి గాని అదంతా ఇబ్బంది లేకుండా ఉండిద్ది ముందు చూపుతో. ఇది రాజశేఖర రెడ్డి గారు ఇంకొక 5 సంవత్సరాలు ఉండరు సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లేది. సరే, అది అయిపోయింది కదా పాపం, ఆయన లేరు కాబట్టి ఇప్పుడు ఈ వచ్చే 5 ఏళ్ళు జగన్ గారు గెలిస్తే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారని మనం. అవును, జగన్ గారు వస్తే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయి రైతులు అసలు ముందు వర్షాలు పడతాయి. జగన్ గారు వస్తే, చంద్రబాబు వస్తే వర్షాలే పడవు. గత 5 సంవత్సరాల్లో 7 జిల్లాలకు సంబంధించి 7 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటించింది కేంద్రమే. ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా. సస్యశ్యామలంగా చంద్రబాబు టైంలో ప్రకటించారు కదా కరువు ప్రాంతాలు. రైట్. బాజీ గారు లేదు కదా. బాజీ గారు, తెలంగాణ శాసనసభలో జగన్ గారి గురించి నీళ్ళన్నీ ఎత్తుకుపోతున్నాడు జగన్ గారు అని అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నా గుర్తిస్తాయి ఆ విషయం. సార్, ఇక్కడ కేఆర్ఎంబి ఏదైతే ఉందో దాని పర్యవేక్షణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎడమ కుడి కాలువల మీద పోలీసులు మోహరించినటువంటి స్థితి ఏదైతే ఉందో 2 రాష్ట్రాల వాతావరణం మొత్తం మనం చూసామండి. ఒకనాడు అక్రమంగా వాటర్ని ఎత్తిపోతల్లో తీసుకుని దాన్ని విద్యుత్తుగా వాడినటువంటి నీళ్లు ఆంధ్ర రాష్ట్రాన్ని పంపించినటువంటి కేసీఆర్ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రజలకి మేలు చేస్తామని చెప్పని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారండి. కానీ వాస్తవంగా అక్కడ జరిగినటువంటి ఒప్పంద నిష్పత్తులు వాటిని అధిగమించి కావాలని ఉద్దేశంతో మన ప్రాంతం మీద ఉన్నటువంటి రాజకీయాలను ఆ ప్రాంతంలో చేసుకోవాలనే ప్రయత్నాలు తెలంగాణ నాడు చేసింది.
దాని ఫలితంగా అర్థం చేసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దాని సరైన సమయంలో తీర్పునివ్వడం జరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులుగా రావాల్సినటువంటి నీళ్లని మనం సంపాదించుకొని ఆ నీళ్ల శాతం తీయాలి. ఎందుకంటే కేంద్రంలో జల వివాదాల కోసం ఒక ట్రిబ్యునల్ ఉంది, దానికి సంబంధించిన జలశక్తి సంఘం అంటే ఉంది. చర్చ అది కాదులేండి, మీరు వ్యూహాత్మకంగా అసలు విషయాన్ని దారి మళ్ళిస్తున్నారు. ఇంతకీ జగన్ గారు రాయలసీమకి మంచి నీళ్లు తీసుకురావడంలో సక్సెస్ అయినట్లే కదా ఈ లెక్కన అనేది పాయింట్. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి నుంచి ఈనాటి వరకు హంద్రినీవా గాని గాలేరు నగరి గాని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గాని రాయలసీమలో గాని ప్రాజెక్టుల పరంగా వెనకబడ్డామనేటువంటి భావన మా భారతీయ జనతా పార్టీలో ఉంది. దాన్నే ప్రజల మధ్య తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అది చేస్తాం. కాదు అడిగింది, మీరు అవకాశం చెబితే ఎట్లా బాజీ గారు? నేను అడిగింది ఏంటి, నిన్న తెలంగాణ శాసనసభలో జగన్ గారు మొత్తం రాయలసీమకి నీళ్లు తీసుకెళ్లిపోతున్నాడు, ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అని వాళ్ళు జగన్ గారిని విమర్శించడానికి, కేసీఆర్ గారిని విమర్శించడానికి చెబితే అసలు వాస్తవం ఏంటి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు గారు మీరంతా అసలు రాయలసీమకి ద్రోహం చేశాడని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారు, రాయలసీమకి మొత్తం నీళ్ళన్నీ తీసుకెళ్లిపోయాడు జగన్ గారని వాళ్ళు ఓపెన్ గా చెబుతున్నారు. సో ఆ రకంగా జగన్ గారు ఆంధ్రప్రదేశ్ కి మేలు చేశారన్న విషయాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు, అది సమస్య. రైట్? కాదు కొమరేన్ గారు, ఇక్కడ ఏంటంటే మీరు గతంలో కృష్ణానది కనుక వరదలు వచ్చిపోతే పడవతో నీళ్లు ఆపినటువంటి ప్రభుత్వాన్ని చూసాం, మీరు మర్చిపోలేదు. అన్నమయ్య డ్యామ్లో పడ్డటువంటి ఇబ్బందులు కూడా చూసాం. ఓకే, కృష్ణరాజు గారు, కాకమాన్ రాజశేఖర్ గారు, షేక్ బాజీ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.